ఇంగ్లాండ్ అండ్ ఇండియా మధ్య జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 5 లాస్ట్ సెషన్ వరకు వెళ్ళింది. అండ్ మరొకసారి 350+ టార్గెట్ చేజింగ్ లో ఇంగ్లాండ్ ది పై చేయింది. ఇక ఫిఫ్త్ డే విషయానికి వచ్చేస్తే మాత్రం నువ్వా నేననేలా స్టార్ట్ అయింది. ఫస్ట్ సెషన్ మొత్తం మన బౌలర్స్ బాగానే బౌలింగ్ వేసినప్పటికీ ఇంగ్లాండ్ ఓపెనర్స్ అంతకు మించిన పర్ఫార్మెన్స్ ని బ్యాటింగ్ లో ఇచ్చారు. ఫస్ట్ సెషన్ లో మాత్రం మన వాళ్ళకు ఒక్క వికెట్ కూడా రాలేదు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ తమ ప్లాన్ ని మాత్రం సూపర్ గా ఫాలో అయ్యారు. జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 5 వికెట్స్ తీశాడు కాబట్టి బుమ్రా బౌలింగ్ లో అటాక్ చేయకుండా తన బౌలింగ్ లో స్లో అండ్ స్టడీగా ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఆడుతూ మిగతా బౌలర్స్ పైన ఛాన్సెస్ తీసుకోవడం చూశాము. జస్ప్రీత్ బుమ్రాతో పాటు మొహమ్మద్ సిరాజ్ కూడా చాలా బాగా బౌలింగ్ వేసినాడు కాబట్టి ఇంగ్లాండ్ బ్యాటర్స్ వీళ్ళిద్దరి పైన ఛాన్సెస్ తీసుకోలేదు. ఇంగ్లాండ్ కు కావాల్సిన 371 లో 21 రన్స్ డే 4 లోనే వచ్చాయి. అండ్ డే 5 సెషన్ 1 లో ఒక్క వికెట్ కూడా పడకుండా 90+ రన్స్ ని ఇంగ్లాండ్ ఓపెనర్స్ చేయగలిగారు. ఈ సెషన్ 1 కంప్లీట్ అయ్యేసరికి ఇంగ్లాండ్ స్కోర్ ఒక్క వికెట్ కూడా పడకుండా 117 కు చేరింది. మన బౌలర్స్ ఎంత ట్రై చేసినా పిచ్ నుండి ఎలాంటి హెల్ప్ దొరకలేదు. ఆ వికెట్ కూడా డే బై డే బ్యాటింగ్ కు అనుకూలంగా మారడం అండ్ ఇంగ్లాండ్ బ్యాటర్స్ స్ట్రగుల్ కాకుండా చాలా ఈజీగా ఆడడం చూశాము. అండ్ సెకండ్ సెషన్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే వర్షం పడడంతో మరొక బ్రేక్ వచ్చింది. అప్పటికే ఇంగ్లాండ్ ఓపెనర్స్ క్రాలీ 50+ రన్స్ ని స్కోర్ చేస్తే బెన్ డకెట్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ఇక మ్యాచ్ తిరిగి స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ప్రసిద్ కృష్ణ క్రాలీ వికెట్ తీసి ఇండియాకి ఫస్ట్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. అండ్ ఆ నెక్స్ట్ ఓవర్ లోనే ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ఓలీ పోప్ ని రివర్స్ స్వింగ్ తో ప్రసిద్ కృష్ణ అవుట్ చేశాడు. ఆ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తో ఇండియా మళ్ళీ మ్యాచ్ లోకి వచ్చేసింది అనిపించింది. కానీ బెన్ డకెట్ మంచిగా సెట్ అయ్యాడు కాబట్టి ఆ తర్వాత బెన్ డకెట్ చాలా ఫాస్ట్ గా స్కోర్ చేయడం చూశాము. అండ్ థర్డ్ వికెట్ కి బెన్ డకెట్ అండ్ జో రూట్ కలిసి 47 రన్స్ పార్ట్నర్షిప్ ని చేశారు. అండ్ శార్దుల్ ఠాకూర్ బెన్ డకెట్ ని అవుట్ చేయడంతో ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. ఆ నెక్స్ట్ బాల్ లోనే శార్దుల్ ఠాకూర్ హ్యారీ బ్రూక్ ని డక్అవుట్ చేశాడు. అండ్ థర్డ్ సెషన్ లో రూట్ అండ్ స్టోక్స్ కలిసి స్టడీగా ఆడుతూ స్ట్రైక్ ని రొటేట్ చేస్తూ రిక్వైర్డ్ రన్ రేట్ ని తగ్గించుకుంటూ వచ్చారు. బెన్ స్టోక్స్ రివర్స్ స్వీప్ లతో జడేజా లైన్ ని డిస్టర్బ్ చేస్తూ రన్స్ ని స్కోర్ చేస్తూ వచ్చాడు. అదే రివర్స్ స్వీప్ తో అండ్ అదే జడేజా బౌలింగ్ లో బెన్ స్టోక్స్ అవుట్ అయ్యాడు. సో దాంతో ఒక ఎండ్ లో జో రూట్ ఉన్నప్పటికీ ఇంకా 71 రన్స్ స్కోర్ చేయాల్సి ఉంది. అండ్ కొత్త బ్యాటర్ జెమీ స్మిత్ క్రీస్ లోకి రావడంతో ఇంగ్లాండ్ కొంచెం నర్వస్ గా కనిపించింది. జో రూట్ అండ్ జెమీ స్మిత్ స్లో అండ్ స్టడీగా బుమ్రా అండ్ సిరాజ్ లను డిఫెండ్ చేసుకున్నప్పటికీ ఇంగ్లాండ్ కి రన్స్ మాత్రం నాన్ స్టాప్ గా వచ్చాయి. జో రూట్ జెర్సీ నంబర్ 66 కాబట్టి అండ్ ఇన్నింగ్స్ లో మరో 50 చేయడంతో తన టెస్ట్ కెరీర్ లో 66-50 కి చేరుకున్నాడు. అండ్ చివర్లో జెమీ స్మిత్ బౌండరీలను అండ్ సిక్సర్లను కొట్టి మ్యాచ్ ను ఇంగ్లాండ్ కు గెలిపించాడు. సో దాంతో ఇంగ్లాండ్ ఈ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ని 1-0 తో స్టార్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఇండియా ఎడ్జిబెస్టన్ లో గట్టి కంబ్యాక్ ఇస్తుంది. ఈ ఫస్ట్ మ్యాచ్ లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రెస్ చేసిందో కామెంట్ లో చెప్పండి. వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.